మాఘ శుక్ల సప్తమి రథ సప్తమి ఇది సూర్యగ్రహణంతో సమానం. ఈసారి ఆదివారం వచ్చిందండి. వచ్చే ఆదివారమే రథ సప్తమి. ఇది కోటి గ్రహణాలతో సమానము, అత్యంత పుణ్యప్రదము. రథ సప్తమి వ్రతం ఎవరైతే చేయాలనుకుంటారో, ముఖ్యంగా ఆరోగ్యాన్ని కోరుకునే వాళ్ళు షష్ఠి నాడు అంటే ముందు రోజున ఒంటి పూట చేయాలండి. మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి ఏమీ తినకుండా ఉండి రథసప్తమి నాడు సూర్యోదయానికంటే ముందే సప్తమి స్నానం చేయాలి. 7 జిల్లేడాకులు 7 రేగు ఆకులు పెట్టుకోవాలి. స్నానానికి ఒక చెరకు గడ తెచ్చుకోవాలి. ఎక్కడైతే స్నానం చేస్తారో ఆ నీటిని చెరకు గడతో 3 సార్లు తిప్పాలండి. 7 రేగాకులు 7 జిల్లేడాకుల్ని కూడా తల మీదనే ధరించాలి. తల మీదనే ధరించి ఈ శ్లోకాలను చెప్పుకుంటూ స్నానం చేయాలి. యదా జన్మ కృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ ఏ పునః ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. ఈ శ్లోకాలు చెప్పుకుంటూ సప్తమి స్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత చక్కగా ఉతికిన బట్టలు లేకపోతే కొత్త బట్టలు ధరించి బొట్టు అది పెట్టుకుని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలండి.